హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎస్ సుధాత్రి, యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఉన్నాను. ఇక్కడ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి కూడా ఇక్కడ రకరకాల ప్లేసెస్ నుంచి ఇక్కడ విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. యోగా కార్యక్రమానికి విచ్చేశారు. చూసుకోవచ్చు కూడా మనము ఇక్కడ చాలా మంది విద్యార్థులు కూడా ఎక్కడెక్కడి నుంచో వేరే పాఠశాలల నుంచి కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మంత్రివర్యులు కూడా దాదాపు ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణ కూడా ఇక్కడికి విచ్చేయుచున్నారు. అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. చూసుకోవచ్చు, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఏడాది కూడా ఎంతో అంగరంగ వైభవంగా జూన్ 21 నాడు ఇంటర్నేషనల్ యోగా డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఈ యోగా డే మొదటిసారిగా 2015లో జరుపుకున్నారు. యోగా ప్రాముఖ్యతను తెలియజేసేందుకు కూడా ప్రతి ఏడాది ఈ రోజులు నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. యోగా మన మనసునే కాదు శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది అని చెప్పేసి క్రమం తప్పకుండా కూడా యోగా సాధన చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా యోగా నిపుణులు కూడా ప్రతిరోజు ఈ యోగాని చేయాలని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా యోగా డేని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. చూసుకోవచ్చు, ఇక్కడికి చాలా మంది కూడా విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇంకా వస్తూనే ఉన్నారు. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ యోగా డేను ఇక్కడ నిర్వహించబోతున్నారు. చాలా మంది కూడా ఇక్కడికి వివిధ పాఠశాలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మంత్రివర్యులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో చూస్తూ ఉంటాం మనము రెగ్యులర్ గా కూడా యోగా ఆసనాలు చేయడం వల్ల కూడా చాలా సమస్యలు దూరం అవుతాయని చెప్పేసి కూడా ఎంతో మంది నిపుణులు కూడా చెప్తారు. అలాగే మనం చూసుకోవచ్చు, బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అలాగే దీంతో పాటు యోగాని మన జీవితంలో భాగం చేసుకుంటే కూడా ఒత్తిడి, ఆందోళనలు కూడా తగ్గుతాయని చెప్పేసి మనకి వచ్చే చాలా ఆరోగ్య సమస్యలు కూడా యోగాలో పరిష్కారాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఎంతో మంది కూడా వీటి గొప్పదనం తెలుసు కాబట్టి చాలా మంది కూడా యోగా ఆసనాలు చేస్తూ ఉంటారు. అయితే దీంతో యోగాకి అయితే ప్రపంచంలోనే నలుదిక్కులకు పాకిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2015 నుంచే జూన్ 21న నిర్వహించారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 84 దేశాల నుంచి కూడా వచ్చిన నేతలతో పాటు మొత్తం 35,900 పైగా ఈ యోగా చేసి 2 గిన్నిస్ రికార్డులను కూడా నెలకొల్పారని చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఈ రోజుని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ గా కూడా సూర్య నమస్కారాలు కూడా యోగాలో ముఖ్యమైన ఆసనాలు చాలానే ఉంటాయి. ఈ సూర్య నమస్కారాలు కూడా 12 ఆసనాలు కూడా కలయికగా ఉంటుంది. దీనిని చేయడం వల్ల కూడా చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. యోగాని చేయడం వల్ల మనసుకు, శరీరాన్ని ఎంతో ప్రశాంతత కూడా కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మన జీవితంలో భాగంగా కూడా చాలా మంది కూడా యోగాని తమ జీవనంలో భాగం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి యోగాకి ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా ఓ రోజుని అంకితం చేశారు. అదే ఈ రోజు జూన్ 21. ప్రతిరోజు కూడా మనం యోగా ఆసనాలు చేస్తూ ఉంటాము. మనం ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా, ఫ్యామిలీ టెన్షన్స్, అలాగే వర్క్ స్ట్రెస్, ఇలా ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే యోగా ఆసనాలు యోగా చేయడం వల్ల వాటి నుంచి విముక్తి కలిగించవచ్చు. మానసిక ఉల్లాసం, మానసిక ప్రశాంతత కూడా ఈ యోగా వల్లే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా వయసుతో సంబంధం లేకుండా ఈ యోగాని చేస్తున్నారు. చిన్నపిల్లలతో సహా, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఎంతో ఓపికతో, ఇంట్రెస్ట్ తో చాలా ఈ యోగాని చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, ఎంతో మంది కూడా దాదాపుగా ఇక్కడ 100 మంది కూడా ఇక్కడికి విచ్చేసి యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా నలుమూలలో కూడా అందరూ కూడా ఈ రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఎంత ఇంట్రెస్ట్ తో యోగాని చేస్తున్నటువంటి సిచ్యువేషన్. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి యోగా ఆసనాలు కూడా గత కొద్దిసేపు చేశారు. అలాగే ఇక్కడ మంత్రివర్యులు కూడా చాలా మంది ఈ యోగా డే సంబంధించినటువంటి కొన్ని స్పీచెస్ కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. అలాగే దాదాపు 2 గంటల పాటు కూడా ఈ యోగా డేను నిర్వహిస్తున్నారు. అలాగే నలుమూల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఎంతో ఘనంగా యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. మన ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ స్థాపించిన ఈ యోగా డేని ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ యోగా డేని నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో నిజాం కాలేజీ గ్రౌండ్ లో అయితే ఈ యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి అలాగే వివిధ స్కూల్స్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ యోగా డే కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. So, now I request Dr. K. Lakshman MP రాజ్యసభ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రాచీన కళ ఋషులు సాధువులు కనిపెట్టినటువంటి ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఈ యోగా విద్య ప్రపంచానికే పరిచయం చేసినటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యోగా విన్యాసాన్ని దాదాపు 192 దేశాల్లో ఈ యోగా విద్య కొనసాగుతుందంటే మనసుకు శరీరానికి అనుసంధానం చేసేటువంటి ఈ యోగా మనం ఆరోగ్యంగా ఉన్నట్టయితే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉన్నట్టయితే దేశం ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని దేశాలు కూడా ఆరోగ్యంగా ఉన్నట్టయితే ప్రపంచమే ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి ఒక సంకల్పంతో మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ విద్య ప్రపంచం గుర్తించింది. జూన్ 21 అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవడము ఇది ఏ కులానికో మతానికో పరిమితమైనటువంటి విద్య కాదు. కాబట్టి ఈ విద్యను దైనందిక కార్యక్రమాల్లో దైనందిక జీవితంలో మనమందరం కూడా అలవర్చుకొని కేవలము అంతర్జాతీయ దినోత్సవానికే ఈ యోగాను పరిమితం చేయకుండా మరి ఈ ప్రపంచం మరి మేలు కోరి మన సమాజం మేలు కోరి మనము సైతం కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ మొత్తం ప్రపంచంలో కూడా కొన్ని కోట్ల మంది మరి అనేక మంది దేశ అధినేతలు ప్రముఖులు అందరూ కూడా పాల్గొంటున్నటువంటి ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా హైదరాబాదులో నిజాం కాలేజీలో జరుపుకోవడం చాలా శుభపరిణామంగా దీనిని అందరం కూడా మరి రోజువారీ దైనందిక జీవితంలో అలపరుచుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, sir. Now I request Honorable MOS of Coal and Mines, Sri Satish Chandra Dubey garu to address the gathering. योग दिवस के अवसर पे हम लोग के मुख्य अतिथि जी कृष्ण रेड्डी जी, केंद्र सरकार कैबिनेट मंत्री कोल एवं माइंस, उपस्थित मंचासीन विधायकगण, पूर्व सांसदगण, सांसद, राज्यसभा, योगा टीचरगण, विद्यार्थीगण, योग कोई नया नहीं है, इसका इतिहास है। हमारे ऋषि महर्षि योगा करके बड़ी लंबी आयु प्रदान करते थे अपने आप को, और योगा करने से मन मस्तिष्क ठीक रहता है और कोई भी काम करने में अच्छा लगता है, मन शांत रहता है, काम करने में रुचि लगती है और
मोदी जी के नेतृत्व में पूरे विश्व में योगा का जो प्रचार प्रसार हुआ है अपने आप में गौरव का विषय है। इस अवसर पे आप सब लोगों को ढेर सारा शुभकामना है और अपने जीवन शैली में योगा को उतारने का विषय बनता है और उतारने का प्रयास करनी चाहिए। इसी अवसर पर आप सब लोगों को ढेर सारा शुभकामना, बहुत बहुत बधाई, बहुत बहुत धन्यवाद। Thank you, sir. Now I request our mines and coal and mines. I'm sorry, sir. Minister, మన కిషన్ అన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అడ్రస్ చేయమని. భారత్ మాతా की యోగాకు వచ్చినాం, ఇంకా గట్టిగా చెప్తే అది కూడా యోగలో భాగం నినాదం. భారత్ మాతా की వందే వందే. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకు, యావత్ ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం యోగా సంస్థలన్నీ కూడా మరి ఒక జేఏసీగా ఏర్పడి గత 4-5 సంవత్సరాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా, అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తున్న విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు కూడా మరి మన యోగా సంస్థలన్నీ కూడా యోగా గురువులందరూ కలిసి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా కోల్ అండ్ మైన్స్ ఎంవైఎస్ మినిస్టర్ వారు మరి బీహార్ నుంచి వచ్చారు. సతీష్ చంద్ర దూబే గారు, మన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, మన నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భీమా గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు రామారావు గారు, హరీష్ బాబు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ గారు, స్థానిక కార్పొరేటర్ సురేఖ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు రామచంద్రరెడ్డి గారు, శ్యామ్ సుందర్ గారు, ఇంకా రవిచంద్ర గారు, శ్రీధర్ గారు, మసూదన్ గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, క్షమించాలి చాలామంది పెద్దలు ఉన్నారు. నేను ఒకటే నిమిషం మాట్లాడతాను. మనం అందరము యోగా కోసం వచ్చాం. మనకందరికి తెలుసు, మన పెద్దలు ఇప్పుడు కూడా చెప్పారు, మన పూర్వీకులు, మన యొక్క జ్ఞానులు, ఋషులు, మహానుభావులు యోగాను కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో మరి యోగా ద్వారానే ఈరోజు ఎంతో మరి ఉత్సాహంగా మనం అందరము మరి ఈ యొక్క జీవనంలో ముందుకెళ్ళేటువంటి వాళ్ళం. యోగా అంటే ఒక కలయిక. యోగా అంటే అందరినీ కలపడము, శరీరాన్ని, మనసును, మనిషిని, బుద్ధిని, ఆత్మను మిళితం చేయడము యోగా యొక్క ప్రత్యేకత. ఒక వ్యక్తి సమిష్టిని పరమేష్టితో చేరువ అవడము యోగా యొక్క ప్రత్యేకత. ప్రాణిని ప్రకృతితో కలపడము యోగా అంటే మరి ఈరోజు ప్రపంచాన్ని సమ్మిళితం చేయడము. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా భారతదేశం సాధించినటువంటి గొప్ప విజయం అని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు యోగా అంటే ఒక సామాన్యుల జీవితంలో మిళితమైపోయింది. అది ఒక ఇంట్లో ఉన్నటువంటి మరి ఒక మహిళ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసేటువంటి సీఈఓలు కావచ్చు, మన దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, సీఈఓలు కూడా ఈరోజు యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మరి తమ జీవితంలో
దినచర్యలో భాగంగా చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు మీకు ఒక మంచి డాక్టర్ ఎవరంటే మీ శరీరానికి మరి ఏ ఎంబీబీఎస్ డాక్టరో ఏ డాక్టర్ అవసరం లేదు. నిజంగా మీకు మంచి డాక్టర్ అంటే యోగానే మీ జీవితంలో మంచి డాక్టర్ అని సందర్భంగా మనయేస్తున్నాను. యోగా మనం అలవర్చుకుంటే మనకు ఏ గురువులు అవసరం లేదు, ఏ డాక్టర్ అవసరం లేదు, ఏ టాబ్లెట్స్ అవసరం లేదు, ఏ హాస్పిటల్ అవసరం లేదు. యోగా అలవర్చుకుంటే మనము ఖచ్చితంగా జీవితంలో అన్ని రకాల విజయాలు సాధిస్తాము. యోగా అలవర్చుకుంటే ఈరోజు మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఉద్యోగం కావచ్చు, ఒక ఇల్లును నిర్వహించడం కావచ్చు, ఒక విద్యార్థి కావచ్చు, ఒక లెక్చరర్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, కార్మికుడు కావచ్చు, కర్షకుడు కావచ్చు, అందులో మంచి ఫలితాలు రావాలి మేము చేసే కార్యక్రమాలు అంటే యోగా ఉంటే అన్ని రకాలుగా మనం జీవితంలో విజయం సాధిస్తామని ఈ సందర్భంగా మనయేస్తూ మరి ఈరోజు మరి నిన్న మొన్నటి వరకు వర్షం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మరి యోగా సంస్థలన్నీ కలిసి ఈ రకంగా మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను సంస్థల పేరు కూడా తీసుకోవడం లేదు. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ, అదేవిధంగా మరి నిజాం కాలేజ్ యాజమాన్యానికి, యోగా సంబంధించినటువంటి అన్ని సంస్థలకు, మరి అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్కు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. I'm requesting all the dignitaries to join the yoga practice. స్టేజ్ మీద ఉన్నటువంటి డిగ్నిటరీస్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ జాయిన్ ద యోగా ప్రాక్టీస్. థ్యాంక్ యూ. అండ్ ఓవర్ టు రవికిషోర్ గారు. రవికిషోర్ గారు లీడ్ చేస్తారండి యోగా ప్రోటోకాల్ పర్ఫార్మెన్స్ కోసం. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు గెట్ రెడీ. ఆల్ ద చిల్డ్రన్, ఆర్ యూ రెడీ ఫర్ ద ప్రాక్టీస్? Then get ready, sit straight, check your gaps. డెమాన్స్ట్రేటర్స్ అంతా కూడా గెస్ట్ వెళ్ళిపోగానే పైకి రండి. డెమాన్స్ట్రేటర్స్ గౌరీ నాయుడు, పరమపిత పరమాత్మ దీవించేనా, అందరికి ఆరోగ్యం ఇచ్చేనని. పరమపిత పరమాత్మ దీవించేనా, అందరికి ఆరోగ్యం ఇచ్చేనని. ఇంటర్నేషనల్ యోగ పిలుపిచ్చేనా, టీవైసీసీ పిలుపిచ్చేనా, కిషన్ రెడ్డి గారు పిలుపిచ్చేనా, అందరికి ఆరోగ్యం ఇచ్చేనని, అందిచ్చేనని. ఓయ్ 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 ఓయ్. పరమపిత పరమాత్మ దీవించేనా, అందరికి ఆరోగ్యం ఇచ్చేనని. కదిలొచ్చి కలిసొచ్చి యోగాలు చేసేరు మా ఆత్మ బంధువులు, మా ఆత్మ బంధువులు. నడుముంచి చెమటోడ్చి పాఠనాలు చేసేరు మా యోగ బంధువులు, మా యోగ బంధువులు. దంచకుండా నలిగేన ధాన్యాలు, దంచకుండా నలిగేన ధాన్యాలు, వంచకుండా వంగేనా ఈ ఒళ్ళు. ఓయ్ 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 ఓయ్. ఆసనాలు ప్రాణాయామం చేసేవాళ్ళం మేము హఠయోగులం, మేము హఠయోగులం.
ధారణలు ధ్యానాలు చేసే వాళ్ళం మేము రాజయోగులం ఆసనాలు చేస్తే శరీరం బాగుంటా, ప్రాణాయామం చేస్తే మనసు బాగుంటా, ధ్యానాలు చేస్తే ఆత్మే బాగుంటా, అసలు యోగ సాధన చేస్తే అంతా బాగుంటా. ఓయ్ 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 పరమపిత పరమాత్మ దీవించేనా, అందరికీ ఆరోగ్యం ఇచ్చేనని కిషన్ రెడ్డి గారు పిలుపిచ్చేనా, టీవైసీసీ పిలుపిచ్చేనా, భారత ప్రభుత్వము పిలుపిచ్చేనా, అందరికీ ఆరోగ్యం ఇచ్చేనని. ఓం ఓం. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనాడు మా ఆహ్వానాన్ని జేఏసీ ఆహ్వానాన్ని మన్నించి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఆల్ యోగా స్పిరిచువల్ ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ తరఫున ఫామ్ చేసిన ఈ కమిటీ ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా విచ్చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం యోగ సాధనని ఈనాటి కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. అందరూ కూడా మీ వెన్నుముఖ మెడ తల నిఠారుగా ఉండేటట్టుగా కీప్ యువర్ స్పైన్ అండ్ నెక్ అండ్ స్ట్రైట్ అండి. విచ్ ఎవర్ ది పొజిషన్ యూ సిట్, ఎయిదర్ ఇట్ ఈస్ సుఖాసన ఆర్ వజ్రాసన ఆర్ పద్మాసన ఆర్ స్వస్తికాసన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లీజ్ కీప్ యువర్ స్పైన్ నెక్ అండ్ హెడ్ స్ట్రైట్. షోల్డర్స్ వెనక్కి సెట్ చేసి ఉండాలి, ఆర్మ్స్ రిలాక్స్గా ఉండాలి. నౌ కళ్ళు మూసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. All of you formulate the Namaskar Mudra. We start with the prayer 3 times Omkara followed by Gayatri Mantra. Each time we take a deep breath, then while exhaling we chant the Omkara in a long way, rhythmically, and it should give good amount of vibrations. Now let us start. Take a deep breath. Once again, take a deep breath. Take a deep breath again. As now we continue with the Gayatri Mantra. Om Bhurbhuvassuva Tatsaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yona Prachodayat. Thank you. Now we start the yoga practice. All of you please open the eyes, relax yourself. Yoga is meant for all the community in the world. Yoga sadhana ante ప్రతి ఒక్క మానవుడికి కూడా ఇది అవసరం, వారికి ఉపయోగపడేది, వారికి అనుకూలమైనది కూడా. సో అందుకే మనం టుడే వీ మేడ్ ది సిలబస్ సో ఈజీ, so that not only the younger people but even the aged people also up to 90-100 years they can practice and get benefit out of that, both physically, mentally and emotionally, intellectually and spiritually. So in all dimensions your total personality will go to a greater height, so that you become a best citizen of the world.
not only our country, so that you can help yourself, your family, and the society. That should be the object. So let us start. First we give the demonstration, then please observe the demonstration so that you will not make a mistake while practicing. మొట్టమొదట మనం డెమాన్స్ట్రేషన్ చేస్తాం. డయాస్ మీద చూడండి, వీళ్ళతోటి ఒక్కొక్క ఆసనం డెమాన్స్ట్రేషన్ చేసిన తర్వాత ఆసనం ఎలా చేయాలి, ఎట్లా ఫైనల్ పోస్చర్లోకి వెళ్ళాలి, ఎంతసేపు ఉండాలి, మళ్ళీ అక్కడి నుంచి ఎలా అవ్వాలి, బ్రీదింగ్ సీక్వెన్స్ ఎలా ఉండాలి, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి, శరీరంలో ఏ ఏ భాగాల మీద ఆ ఆసనం ప్రభావితం చేస్తుందో ఇవన్నీ కూడా మనం కళ్ళు మూసుకొనే గమనించగలగాలి. సో అంతటి మహత్తరమైనటువంటి యోగా కాబట్టి నౌ వీ స్టార్ట్ విత్ ది అర్ధ చక్రాసన. ఫస్ట్ పోస్చర్ స్టాండింగ్లో ఒక 3 పోస్చర్సే సింపుల్గా చేద్దాం. బ్యాక్వర్డ్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్. మీరందరూ కాస్త కొంచెం వెనక్కి రావాలి సార్. పత్రిక ఇదే దయచేసి కెమెరా అండ్ మన ప్రెస్ పీపుల్ అంతా కొంచెం వెనక్కి వచ్చారండి సార్. వెనక్కి వచ్చే కనుక వాళ్ళ కన్వీనియంట్గా ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం వెనక్కి వచ్చి దయచేసి కూర్చోండి. మీరు కూడా వెనక్కి కొంచెం వెనక్కి రండి సార్. ప్లీజ్ కమ్ టు ది వాల్. ఇక్కడ దాకా రండి, ఇంకా రండి సార్. అక్కడ ఇంకా అడ్డం రాకుండా కొంచెం వెనక్కి రండి సార్. ప్లీజ్ మూవ్ లిటిల్ బ్యాక్. అక్కడ క్రౌడ్ కనపడదండి. మీరు నిలబడ్డారు, ఇక్కడ చాలామంది నిలబడ్డారు, ఇక్కడ చాలామంది నిలబడ్డారు. ప్లీజ్ వెకేట్ దిస్ ప్లేస్ అండి, వెకేట్ దిస్ ప్లేస్. ఇక్కడ ఎవరు ఉండొద్దండి, ఎందుకంటే వెనక వాళ్ళకి కనపడదు. చిన్నపిల్లలు ఉన్నారు, మీరు నిలబడితే ఈ హైట్లో కనపడదు. సో కైండ్లీ మీతో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, గ్రౌండ్లో పార్టిసిపేట్ చేయండి. అదర్వైజ్ అక్కడ ఖాళీ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ కూడా ఖాళీ ఉంది, అటు ఇటు. సో అర్ధ చక్రాసన. ప్లీజ్ వాచ్ దీస్ పీపుల్.